హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూట్యూబ్లో షెడ్యూల్ ఆప్షన్లో మనము వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా టైమింగ్ సెట్ చేయాలి అనేసి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నేను మీకు చెప్పాను షెడ్యూల్ ఆప్షన్ గురించి. సో ఎందుకు షెడ్యూల్ ఆప్షన్లో వీడియోని సెట్ చేయాలి, సో టైమింగ్ సెట్ చేసి ఎందుకు వేయాలి అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కావాలంటే ఎవరైనా న్యూగా చూస్తుంటే ఒకసారి చెక్ చేయండి దీని కింద వీడియోని. సో అందులో నేను 4 ఆప్షన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు షెడ్యూల్ ఆప్షన్లో మనము వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, టైమింగ్ ఎలా సెట్ చేయాలి అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే న్యూగా ఎవరైనా చేస్తుంటారు కదా, సో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఒకసారి చెక్ చేసుకోండి వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, టైమింగ్ని ఎలా సెట్ చేయాలి అనేసి. సో ఇప్పుడైతే మనము యూట్యూబ్లో కాదు, వైటీ స్టూడియోలో అప్లోడ్ చేస్తున్నా నేను. వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. సేమ్ నార్మల్ మనము వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో అలానే అప్లోడ్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో వీడియో మీరు ఏది అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మనం నార్మల్గా వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేసేదంతే. టైమింగ్ మాత్రం మనము ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. వీడియోని క్లిక్ చేసుకోండి. వీడియోని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైటిల్ అనేది ఇచ్చేసేయండి. టైటిల్ మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ని ఇచ్చేసేయండి. ఫస్ట్ థంబ్నెయిల్ అయితే మనము సెట్ చేసేద్దాం. థంబ్నెయిల్ సెట్ చేసిన తర్వాత టైటిల్ ఇచ్చేసేయండి. టైటిల్ ఇలా అయితే రాసిన తర్వాత ఇంకా కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏదైనా రాయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో రాయండి. డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా పబ్లిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో షెడ్యూల్ ఉంది కదా, సో షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. షెడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్ ఉంది కదా, సో టైమింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ టైమింగ్కి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ టైమింగ్ని మీరు ఇక్కడ సెట్ చేయండి. టైమింగ్ని సెట్ చేసేసిన తర్వాత ఇంతే, సేమ్ మనము ఇక్కడ టైమింగ్ని సెట్ చేసుకుంటే ఆ టైమింగ్కి వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ టైమింగ్ కావాలంటే ఆ టైమింగ్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా మీరు ఇట్లా రోల్ చేస్తే ఏ టైమింగ్ కావాలంటే ఆ టైమింగ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇలా టైమింగ్ని సెట్ చేసుకునేసి సేమ్ మనకి వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. మనం టైమింగ్ సెట్ చేసి ఉంటాం కదా, ఆ టైమింగ్లో వీడియో అనేది పబ్లిష్ అవుతుంది, జనాలకి వెళ్తుంది, చూపిస్తుంది. అంతవరకు మన వీడియో మన దగ్గరే సేవ్గా ఉంటుంది. వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. సో మనము ఏ టైమింగ్కి అప్లోడ్ చేస్తామో ఆ టైమింగ్కి మాత్రమే ఈ వీడియో పబ్లిష్ అవుతుంది. ఓకేనా. ఇలా టైమింగ్ని సెట్ చేసి ఓకే చేసేసేయండి. ఓకే చేసిన తర్వాత మనము సేమ్ నార్మల్గా వీడియో ఎలా అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేసుకోవడం అంతే. ఓకే చేసేసి ఇక్కడ సెట్ యాజ్ ప్రీమియం ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి టిక్ మార్క్ అనేది చూపిస్తుంది. సో టిక్ మార్క్ అయిన తర్వాత మనం మళ్ళీ సేమ్ వెనక్కి వచ్చేసి ఇంకా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయంటే అవి సెలెక్ట్ చేసుకోండి. అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, సో అల్టరేట్ కంటెంట్ యాడ్ ప్లేలిస్ట్లోకి వేయండి. వీడియో ఏ ప్లేలిస్ట్లోకి వేయాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వేసేసేయండి. డన్ ఆప్షన్ వచ్చేసేయండి. అలాగే అల్టరేట్ కంటెంట్ని ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా, నోనా ఎస్ పెట్టుకునేసేయండి. అలాగే కామెంట్స్ కూడా ఆన్ ఆఫ్ ఉందో చూసుకొని ఒకసారి సెలెక్ట్ చేసుకునేసి వీడియో అనేది ఓకే చేసేసేయండి. సేమ్ మనము వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అలానే అక్కడ టైమింగ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. నెట్ అనేది ఆన్లోనే ఉండాలి, వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. సో టైమింగ్ ఏ సెట్ చేసింటే ఆ టైమింగ్కి వీడియో అనేది జనాలకి పబ్లిష్ అవుతుంది. ఓకేనా. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా. ఇలా అయితే మీరు టైమింగ్ని సెట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయండి. ఎప్పుడైనా మీకు వర్క్ జాస్తి ఉంది, రేపు వీడియో అప్లోడ్ చేయలేము అన్నప్పుడు ఫ్రీగా ఉన్నట్టు వీడియోని చేసుకునేసి టైమింగ్ సెట్ చేస్తే మీరు ఏ టైమింగ్కి అప్లోడ్ చేయాలనుకుంటే ఆ టైమింగ్కి వీడియో అనేది పోతుంది. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ బాయ్ గైస్.